జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత మహోత్సవంలో మనం 24వ రోజు అమ్మవారిని సేవించుకుంటున్నాం. చాలా విశేషమైన పాసురం. భగవంతుడికి మనం ప్రతిరోజు కూడా చక్కగా నీరాజనం సమర్పించి అప్పుడు మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తే ఆ పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి మనం స్వామికి ప్రేమతో నీరాజనం సమర్పిద్దాం. ఈరోజు మన ఆండాళ్ళ తల్లి చాలా అందంగా మనందరికీ నేర్పుతుంది భగవంతుడికి నీరాజనం ఎట్లా సమర్పించాలి. ఈ పాసురంలో సేవించుకుందాం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం అన్రు యువ్వులగం அளந்தாய் அடிப்போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதத்தாய் புகழ் போத்தி கன்று குனிலா எரிந்தாய் கடல் போத்தி குன்று குடியாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இரங்கேலோ ரெம்பாவாய் ஆண்டாள் திவ்ய తిరువడిగలే శరణం. ఓం అస్మత్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భాగవతోత్తములారా, మనం భగవంతుడికి నీరాజనం ప్రతిరోజు ఇవ్వాలి. మన ఇంట్లో పూజా మందిరంలో చక్కగా ఒక కర్పూరం వెలిగించి స్వామికి ఎవరి దృష్టి తగలకూడదు అని చెప్పి ప్రేమతో మనం స్వామికి నీరాజనం సమర్పిద్దాం. దీన్ని మన పెద్దలు మంగళాశాసన పాసురం అంటారు. పోత్తి 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 అని మన ఆండాళ్ళ తల్లి అందంగా పాడుతున్నారు. తిరుప్పావైలో 24వ పాసురం. ఏ పని మీద వెళ్ళినా గుర్తుంచుకోవాలి, మనం ప్రతిరోజు స్నానం అయిపోగానే భక్తి శ్రద్ధలతో స్వామికి నీరాజనం సమర్పిద్దాం. అందులో ఈ కన్నయ్యకి ఎవరి దిష్టి తగలకూడదు అంటూ భగవంతుని ప్రార్థన చేద్దాం. అందరికీ అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.